భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, నరేంద్ర మోడీ యొక్క రిటైర్మెంట్ ఎప్పుడు? 75 సంవత్సరాలు దాటగానే పిఎం మోడీ రిటైర్ అయిపోతారా? అమిత్ షా చేతికి పగ్గాలు ఇచ్చేస్తారా? ఇది వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే దీనికి బీజేపీ వైపు నుంచి కౌంటర్ ఏంటి, దానికి కాంగ్రెస్ వైపు నుంచి కౌంటర్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. నా రిక్వెస్ట్ ఒకటే, మనం ప్రపంచ పాలిటిక్స్తో పాటు దేశ పాలిటిక్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కవర్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి వీడియోని వీలైనంత ఎక్కువగా మీ వాట్సాప్ గ్రూప్లోనో మీ ఫ్రెండ్స్కో జస్ట్ కింద షేర్ బటన్ ఉపయోగించి వాళ్ళకి మీరు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియో ఉత్తినే చూసి వెళ్ళిపోవటం కాదు, దయచేసి షేర్ చేయండి. సరే, ఇప్పుడు మోడీ రిటైర్మెంట్ విషయానికి వద్దాం. నరేంద్ర మోడీ యొక్క రిటైర్మెంట్ని బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అనండి, ఇండియా కూటమి అనండి, వీళ్ళు ఎక్కువగా నెత్తి మీద పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. దానికి బీజేపీ వైపు నుంచి వస్తున్నటువంటి కౌంటర్ ఈ రకంగా ఉంది. మీకు అసలు ఫస్ట్ పిఎం క్యాండిడేట్ ఉన్నాడా? ఒకవేళ ఐఎన్డిఏ అలయన్స్ గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే, లేదా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరున్నారు అనేది కాంగ్రెస్ పార్టీని, కూటమిని తీవ్రంగా అడుగుతున్నటువంటి ప్రశ్న బీజేపీ వాళ్ళు. ఫస్ట్ మా పిఎం క్యాండిడేట్ పిఎం అవుతాడా, అయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడా, అవ్వకముందు రిటైర్మెంట్ ఇస్తాడా, వేరే క్యాండిడేట్ ఉన్నాడా అనేది పక్కన పెట్టండి. మేము అసలు బీజేపీ అధికారంలోకి వచ్చినా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోడీ సర్కారే అని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అంటే ప్రధానమంత్రిగా మూడోసారి ఆబ్కి బార్ మోడీ సర్కార్ మూడోసారి అని చెప్తున్నాం కదా ధైర్యంగా. మీరు అట్లా కనీసం ఒక పేరు చెప్పగలరా? మల్లికార్జున ఖార్గే అవుతారా, రాహుల్ గాంధీ అవుతారా, సోనియా గాంధీని కూర్చోబెడతారా? అలయన్స్లో ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెడతారా? మీరు దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని గెల్లాలని, మాలో మాకు ఇష్యూస్ క్రియేట్ చేయాలని, మమ్మల్ని రెచ్చగొట్టాలని, కేవలం కెలకడం కోసం మాత్రమే ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండకూడదు అని రాజ్యాంగంలో లేదు. మినిమం ఏజ్ ఉంది. ఎమ్మెల్యే కానండి, ఎంపీ కానండి. ఎమ్మెల్యే ఎంపీకి ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఎనీ ఎమ్మెల్యేనే సీఎం అవ్వగలరు, ఎనీ ఎంపీనే ప్రధానమంత్రి అవ్వగలరు కాబట్టి. సో ఎమ్మెల్యే ఎంపీలకి ఉన్నటువంటి ఈ లిమిట్ ఏదైతే ఉందో అది మినిమం లిమిట్ ఉంది, మ్యాక్సిమం లిమిట్ లేదు కదా రాజ్యాంగంలో అని వీళ్ళు అంటుంటే, బీజేపీ పార్టీ యొక్క రూల్స్లో ఉంది కదా అని కాంగ్రెస్ అంటుంది. కరెక్టే, బీజేపీ పార్టీ యొక్క రూల్స్లో ఉన్న మాట వాస్తవమే. అయితే పార్టీకి సంబంధించిన రూల్సే కదా. ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా భారీ లెవెల్లో ఒక గర్వము, పొగరుతో కూడినటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి నడిపిస్తున్న టైంలో, అంటే యూపీఏ 1-2 ప్రభుత్వాలు కానీ, ఎన్డీఏ 1-2 ప్రభుత్వాలు కానీ ఒక గర్వము, పొగరుతో ప్రభుత్వాలు నడిపించారు. వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న అమెండ్మెంట్లే తీసి తొక్కలో పడేసి అవతలేసేసి మార్చుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళు బీజేపీలో ఉన్న రూల్స్నో, కాంగ్రెస్లో ఉన్న సొంత పార్టీ రూల్స్నో వాళ్ళు మార్చుకోలేరా? అది పెద్ద విషయమా? సరే, మోడీ ఎలాంటి వాడు, విలనా హీరోనా అనేది డిబేటబుల్ టాపిక్ కింద పక్కన పెడితే, మోడీ వచ్చిన తర్వాతే బీజేపీ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం ఇంకా కంటిన్యూ అవుతుందంటే దానికి మోడీయే కారణం అనేసి ప్రతి బీజేపీ నాయకుడు కూడా ఒప్పుకుంటాడు. సో ఇక్కడ బీజేపీని ఒక కంపెనీ అనుకుంటే, దాంట్లో ఎంప్లాయీగా ఒక మంచి పొజిషన్లో మోడీ జాయిన్ అయ్యాడు అనుకుంటే, దాదాపు 10-15 సంవత్సరాలుగా ఆయన టాప్లో రాణిస్తున్నాడని అనుకుంటే, మరి సమర్థతను చూసి కంపెనీ తన యొక్క రూల్స్ని మార్చుకుంటుందిగా. అది పెద్ద కొంప మునిగిపోయే విషయమేం కాదుగా. రాజ్యాంగంలోని అమెండ్మెంట్లే తీసి అవతలేయగలుగుతున్నటువంటి మోడీ సర్కారు ఈరోజు తన సొంత పార్టీలో రూల్స్ని మార్చుకోవడం పెద్ద వింత అదేమన్నా. దాన్ని ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చి సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నేను కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, 4 సంవత్సరాల తర్వాత మాత్రమే నాకు ప్రమోషన్ ఇస్తాము, లేకపోతే అట్లాంటిది ఏదో రూల్ ఉంది. నేను 2 సంవత్సరాల్లోనే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నా, నాకు ప్రమోషన్ ఇవ్వకపోతే నేను వేరే కంపెనీకి స్కిప్ కొడతానని చెప్పి నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేశా. నిజంగా నాలో టాలెంట్ ఉందని నమ్మితే ఏం చేస్తుంది కంపెనీ? నాయనా మేము రూల్స్ మారుస్తాం, నువ్వు వచ్చి ప్రమోషన్ తీసుకో అంటుంది. లేదనుకుంటే ఇటు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదనుకుంటే, వెళ్ళిపోయినాయనా నువ్వు పెద్ద పెర్ఫామ్ కూడా చేయట్లేదు అనుకుంటుంది. సింపుల్ కదా. సో ఒక కంపెనీకి సంబంధించినటువంటి రూల్స్ని అంత ఈజీగా మారుస్తున్నప్పుడు, అవతల పక్క రాజ్యాంగంలోని అమెండ్మెంట్లనే చేస్తున్నప్పుడు, వీళ్ళకి సొంత పార్టీలో రూల్స్ని మార్చుకోవడం పెద్ద వింత గగనం ఏముంటుంది బీజేపీకి?
కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం లేకుండా తెర మీదకి తీసుకొస్తున్నటువంటి ఒక అక్కర్లేని కార్యక్రమం అనేది నా ఉద్దేశం. సో కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలిగేషన్స్ చేయటం వల్ల వాళ్ళకి ఏమన్నా సెల్ఫ్ గోల్ అవుతుందేమో తప్ప వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందేమో బీజేపీకి ఏ రకమైనటువంటి అంశం కుదరదు. నరేంద్ర మోడీ అనేటువంటి ఫోటోని ప్రపంచానికి చూపిస్తూనే సరైనటువంటి అవుట్పుట్లు తెచ్చుకోగలుగుతుంది బీజేపీ. అట్లాంటి బీజేపీ ఈరోజు మోడీని రిటైర్మెంట్ ఇప్పిస్తాము అనే ప్రకటన పొరపాటును కూడా చేసేటువంటి ధైర్యం చెయ్యదు. కానీ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే బీజేపీ ఇష్టం బీజేపీది, కాంగ్రెస్ ఇష్టం కాంగ్రెస్ది. కానీ మీరు మా నెత్తిన పెడుతోంది ఒక ప్రధానమంత్రిని. మీరు ఆ నెత్తిన పెట్టేది మల్లికార్జున్ ఖార్గేనైనా, మన్మోహన్ సింగ్నైనా, రాహుల్నైనా, అమిత్ షానైనా, మోడీనైనా బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేసేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళనే పెట్టాలి. ఒక ఏజ్ తర్వాత వాళ్ళంత యాక్టివ్గా ఉండగలరా లేదా అనేది చూసుకునే పెట్టాలి. ఇది మాత్రం కంపల్సరీ వీళ్ళు పాటించాలి. అట్లాగే రాజ్యాంగంలో కూడా, రాజ్యాంగంలో ఇదివరకు రాయకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఖచ్చితంగా రాసుకోవాలి. ఒక ఏజ్ పెరిగిన తర్వాత మనుషుల యొక్క ఆలోచన కానీ వాళ్ళ సమర్థత కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు నాకు ఒక 35 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళు ఉన్న సమర్థత ఇప్పుడు నాకు ఉండదుగా ఏ విషయంలో అయినా. అట్లాగే ఆలోచన అనేది 20 ఉన్నంత చిన్నగా ఉండదు, చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కదా. అట్లాగే 75కి కూడా కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. కొండంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా విషయాల్లో నెగిటివ్స్ కూడా ఉంటాయి. వాటిని కన్సిడర్ చేసుకుని ఇప్పటికైనా రాజ్యాంగంలో ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏజ్ గ్యాప్, ఏజ్ బార్ పెట్టుకోవాల్సిందే. లేదంటే నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు మన నెత్తిన పిఎంలుగా వాళ్ళ ఈగో చల్లారేంతకాలం రూల్ చేస్తూనే ఉంటారు.